అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 80. ఇప్పటి వరకు అష్టవక్రుడు చెప్తున్న అన్ని సూత్రాలు ఒకవేళ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక మనిషి అత్యంత సహజంగా సాధనారహితంగా ఎట్లా ఈ భూమి మీద హాయిగా జీవించవచ్చు, సంసారాన్ని అనుభవించవచ్చు, సంసారాన్ని మోయకుండా అన్ని పనులు చేయవచ్చు కడత లేకుండా, ఆ తర్వాత ఎట్లా తన దృష్టి, ఎట్లా తన చేష్ట, ఎట్లా తన యొక్క జీవన విధానం ఉంటుంది అనే విషయాలు రకరకాలుగా చెప్తూ వస్తున్నాడు జనకుడి ద్వారా, నా ద్వారా, మనందరితో. సో అష్టవక్రుడు నిన్న చెప్పిన సూత్రం దేనిని నిరోధించకుండా ఎట్లా ఉండాలి, అసలు నిరోధించవలసిన అవసరం ఏముంది, దేని పట్లనో మమకారం ఉంటే కదా నీలో నిరోధం ఉండేది. నువ్వు ఒకవైపు మనసును కూర్చోబెట్టాలంటే ఇంకొక వైపు మనసు పరుగులు తీయాలి కదా. సో చాలా సూక్ష్మమైన విషయం ఇది. ఇప్పటి వరకు ప్రపంచంలో ధ్యానం పేరు మీద ఏవైతే పద్ధతులు లేకపోతే ఏవైతే సాంప్రదాయాలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో దానికి కంప్లీట్ విపరీతంగా విరుద్ధంగా చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ ధ్యానం జీవితం, ఆనందం, సుఖం, సాక్షి, నిష్కామ కర్మ, ఎరుక, చైతన్యం యొక్క మూలాన్ని అత్యంత సహజమైన పరిభాషలో ఆవిష్కరిస్తున్నాడు అష్టవక్రుడు. సో నీలో డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకపోతే నువ్వు ఉన్న చోటే హాయిగా పనిచేసుకోవచ్చు. నీకు ఏ ఉన్నత లక్ష్యాలు లేకపోతే ఈ క్షణం వర్తమానం మీద దృష్టి పెట్టవచ్చు. సో మనకి ఈ క్షణం ఎందుకు నచ్చడం లేదంటే మనం నచ్చే క్షణం భవిష్యత్తులో ఎక్కడో ఉంది అని అనుకోవడం వల్ల. సో అష్టవక్రుడు చెప్తున్న సూత్రాలు సర్వ ప్రాణకోటికి సంబంధించినవి, అనుభవిస్తున్నవి. అట్లాగే అనుకుంటే మనిషి కాస్త అవగాహనతో తన జీవితంలోకి తెచ్చుకొని ఎలాంటి సాధన లేకుండా తను హాయిగా జీవించవచ్చు అని చెప్తున్నాడు. మాటికి పదే చెప్తున్నాడు. ఎంతమంది అర్థం చేసుకుంటారు, ఎంతమంది అర్థం చేసుకోరు, ఎంతమంది తర్కాన్ని తీసుకొస్తారు, ఎంతమంది కరెక్ట్ అంటారు, తప్పు అంటారు అని కాదు విషయం. ఈ మధ్య ఒక యూట్యూబ్ మిత్రుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. మీరు సాధన వద్దంటున్నారు, మీరు కూడా చాలా సాధన చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద గురువులు కొన్ని వేల సంవత్సరాలుగా సాధన గురించి చెప్పారు, మీరు సాధన వద్దంటున్నారు, ఇది తప్పు అని నేను అన్నాను. ఫైన్, నీకు అది నచ్చింది బికాస్ యూ మైట్ బీ ఏ హార్డ్ వర్కింగ్ గాయ్. నేను నా జీవితంలో హార్డ్ వర్క్ ఎప్పుడు చేయలే. అష్టావక్రుడు పరిచయం కాకముందే నేను ఈ విషయాన్ని ఆచరిస్తూ ఉన్నా. అప్పటికే నా చుట్టూ ఉన్న సమాజంలో నా పేరెంట్స్తో, నా బంధువులతో, నా స్నేహితులతో ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నా. నేను ఏ విధమైన హార్డ్ వర్క్ చేయను. ఏది నా ద్వారా సాధ్యమో, ఏది నా మనోశరీరాలకి అత్యంత స్వాభావికము, అక్కడి నుంచి నేను పనిచేస్తాను. సో ఈ కోట్ల మందిలో ఎగ్జాక్ట్ ఈ ఫ్రేజ్ నేను వాడున్నాను. ఈ కోట్ల మందిలో నేను ఒక్కడిని అప్రయోజకుడిని అయితే వచ్చే నష్టమేమీ లేదు. దయచేసి నన్ను మర్చిపోండి. ఇలా చెప్పినప్పుడు అందరికీ కోపం వచ్చింది. నాతో కొంతమంది వాదించారు కూడా. అప్రయోజకుడు కావాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ప్రయోజకుడివి కా. అప్పుడు నేను అందరిని అడిగిన ప్రశ్న, అసలు ప్రయోజకత్వం అంటే ఏంటో చెప్తారా? నాకు విషయం అర్థమైంది కాబట్టి నేను అప్రయోజకుడిని అవుతానని చెప్తున్నాను. ఎందుకంటే అందరు అప్రయోజకులే. నిజానికి అందరి ప్రయత్నం స్వప్రయోజనం. అసలు ఏం చేస్తున్నాడు మనిషి? డబ్బు గురించి వెంపర్లాడము, అనవసరమైన గౌరవం కోసం, ప్రతిష్ట కోసం, పరువు కోసం వెంపర్లాడడం, కొన్ని తుచ్చమైన వాటిని నా వెనుకొని అట్లా ఆత్మసంతృప్తి పొందడం తప్ప మనిషి నెరవేరుస్తున్న గొప్ప పరమోత్కృష్టమైన కార్యం ఏముంది అసలు? ఇలా నేను కొంతకాలం వాదించిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత మెల్లగా అనిపించింది ఎవరితో వాదించాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇలా చెప్పేవాడిని, సరే ప్రయోజకుడు అయితే అనుకోండి, యువర్ రైట్. సో ఈ సంసారం ఒక బంధనము కాదు. ఈ సంసారం అన్నది ఒక మాన్యత, ఒక ఆలోచన దోషం. సో ఈ సంసారాన్ని వదిలి ఎక్కడికి పోకు.
ఏదైతే సంసారం అంటున్నామో ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వస్తువుల్లో కొన్ని ఏరుకొని, ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల్లో కొందరు నేర్కొని, ఈ ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాల్లో ఒక్కదాన్ని పట్టుకొని దాన్ని నీ ప్రపంచం అనుకుంటున్నావు, అంతే. దాన్ని నీ సంసారం అనుకుంటున్నావు. సో సరైన అవగాహన తీసుకురా, సరైన దీపాన్ని తీసుకునిరా, అంధకారం వెళ్ళిపోతుందని అష్టావకుడు చెప్తున్నాడు. ఈరోజు సూత్రం కూడా చాలా అద్భుతమైన సూత్రం, చాలా తేలికైన సూత్రం. ఈరోజు అష్టావకుడు ఏమంటున్నాడంటే, ధీరో లోక విపర్యంతో వర్తమానోపి లోకవత్ నా సమాధిం న విక్షేపం నా లోపం సస్య పశ్యతి. ఏ ధీరుడైతే ఈ సంసారంలో జీవిస్తూ కూడా ఈ సంసారంతో భిన్నుడై ఉన్నాడు, అంటే దాన్ని గంభీరంగా తీసుకొని లేడు, అట్లాంటి వ్యక్తి తన సమాధిని కానీ, తనలో కలిగే విక్షేపాలని కానీ, అట్లాగే తనలో ఉన్న బంధాలని కానీ ఎప్పుడు పట్టించుకోడు. అలాంటివి ఏమీ లేవు. సో జ్ఞాని ఏ స్థితిలోనూ బందీ అయ్యలేడు. ఒకసారి కృష్ణమూర్తి అమెరికా ఓహైలో స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎవరు అడిగారు, మీరు ఏది వద్దంటున్నారో అంత బాగానే ఉంది, ఛాయిస్ అక్కర్లేదు అంటున్నారు, బట్ నేను తెలుసుకున్నాను, మీ గురించి కాస్త ఆరా చేశాను. మీకు మంచి బట్టలు ఉండాలట, మీకు మంచి షూ ఉండాలి, అవి కూడా పాలిష్ చేసి ఉండాలి, సాఫ్ సుత్రా ఉండాలి, మీరుండే గది ఇంత బాగుండాలి, మీరు కారు క్లీన్గా ఉంటేనే వస్తారు, ఇవన్నీ మరి ఎందుకు? అప్పుడు కృష్ణమూర్తి అద్భుతమైన జవాబు ఇచ్చారు. చిన్న ప్రశ్న వేశాడు అంతే. సరే, నేను నీట్గా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నాను, మీరు నీట్గా ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకున్నారు, ఇది కాదు పాయింట్. ఆ బట్టల్లో నువ్వు బందీ అయి ఉన్నావా, ఆ బట్టల్లో నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా? ఇది మామూలు చిన్న తేలికైన ఒక వ్యవహారికమైన మాట కాదు. ఒక డాక్టర్ ఆ డాక్టర్ దుస్తుల్లో బందీ అవుతాడు, ఆ డాక్టర్ బట్టలు వేసుకున్నప్పుడు డాక్టర్ అనే అనుకుంటున్నాడు. సో తన యొక్క అబద్ధపు స్థితిలో తను బందీ అయి ఉన్నాడు. తన వల్ల ప్రపంచానికి ఎంతో ఉపయోగం ఉంది, కాదనట్లే. కానీ నిరంతరం డాక్టర్గా ఎట్లా ఉంటావు? అలాగే ఒక ఇంజనీరు లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ నిరంతరం ఆయా స్థితుల్లో బందీ అయి ఉంటారు. ప్రపంచం ద్వారా ఇచ్చిన ఐడెంటిటీ దాన్ని గంభీరంగా తీసుకోవడం వల్ల కలిగిన విక్షేపం అది. సో అష్టావకుడు చెప్తున్నాడు, ఏ జ్ఞాని అయితే జీవితాన్ని యథావిధిగా అర్థం చేసుకున్నాడో, అనవసరమైన వ్యాఖ్యలు జోడించకుండా దాన్ని జస్ట్ ఒక నగ్న స్వరూపంగా చూశాడో, అట్లాంటి వాడు మన మధ్య తిరుగుతుంటాడు. అయినప్పటికీ ఆ తిరుగుతూ పట్టుకుంటున్న, సంచరిస్తున్న, వ్యవహరిస్తున్న మనుషులతో కానీ, సిద్ధాంతాలతో కానీ, వస్తువులతో కానీ తనకి ఎలాంటి తాదాత్మ్యత ఉండదు. ఇది మనందరి అనుభవం కూడా. నేను చాలాసార్లు అడుగుతాను, అటాచ్మెంట్ లేకుండా ఉండడమే మన స్వభావం. నువ్వు అటాచ్ అయినవి 0.00001% కూడా కావు. ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చావు ఓలా ఆటో నువ్వే బుక్ చేసుకున్నావు, దాంట్లో కూర్చుని వచ్చింది నీవే. ఒకవేళ డ్రైవర్ సరిగ్గా నడపకపోతే సరిగ్గా నడుపు బాబు అని చెప్పింది నీవే, అతన్ని గైడ్ చేస్తున్నది నీవే. దిగగానే డబ్బులు ఇచ్చి ఆటో డ్రైవర్ని ఇచ్చిన డబ్బులు అన్నీ మర్చిపోయావు. నీకు ఎక్కడుంది అటాచ్మెంట్? అది ఒక వ్యవహారం కోసం వాడుకున్నావు. అట్లా ఈ సంసారాన్ని వాడుకున్నవాడు జ్ఞాని. ఈ చిన్న ఎగ్జాంపుల్ అర్థమైతే సరిపోతుంది, పెద్ద వ్యాఖ్య అక్కర్లే. సో జ్ఞానం నిజంగా ఉపలబ్ధం అయితే 2 రకాల చేష్టలు జరుగుతాయి. ఒకవేళ అది ఎన్ఫోర్స్డ్ జ్ఞానం, ఆ జ్ఞానంలో ఇంకా సంసారం సజీవంగా ఉందనుకో, అది వేరే వ్యక్తుల సమక్షంలో అతను ఎట్లా కనబడాలి అన్న విషయంలో తనకు ఒక ఆలోచన ఉంటుంది. తన వ్యవహారంలో ఒక మార్పు ఉంటుంది, తన వేషధారణలో ఒక మార్పు వస్తుంది, తన భాషలో ఒక మార్పు వస్తుంది. అతను నటించడం మొదలు పెడతాడు, ఉన్నతమైన ప్రమాణాలతో నటిస్తాడు. తన ప్రశాంతత, తన యొక్క శాంత స్వభావం, తన భాష అంతా వేరే వాళ్ళ ముందు మరొక విధంగా ఉంటుంది. దానికి చాలా రెస్పాన్స్ రావచ్చు, అయినప్పటికీ అది సహజ స్థితి కాదు. ఇప్పుడు అష్టావకుడు చెప్తున్న జ్ఞానం ఉపలబ్ధం అంటే నీవు నీ యొక్క స్వస్వరూపాన్ని దర్శించిన ఒకానొక స్థితి. అట్లాంటి స్థితిలో అట్లాంటి జ్ఞానం ఉపలబ్ధమైన వాడి జీవితంలో ఏ మార్పు ఉండదు. అతను ఇంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేశాడు, ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేశాడు.
ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని మీరు జ్ఞప్తికి పెట్టుకోండి. అతను గొప్ప పనులు చేయడు, చేసే చిన్న పనిని చాలా గొప్పగా హార్మోనియస్గా చేస్తాడు. అతని యొక్క వ్యవహారంలో ఏ మార్పు లేదు. సో అష్టావక్రుడు అంటున్నాడు, సాక్షిని తీసుకునిరా, దేనికి అంటుకోకు, తామరాకు మీద నీటి బొట్టులా ఉండు, అన్నీ నీ మీద వాళ్ళని, నువ్వు అన్నిటినీ పట్టుకో, కానీ మనసుతో దేన్ని పట్టుకోకు. సో అంతర్గత పరివర్తన ఒక్కసారి నిజంగా కలిగితే ఈ చిన్న అవగాహన ప్రాక్టికల్గా అందరికి కలుగుతుంది. సో నీకు అర్థమైంది అన్న విషయాన్ని ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ఏ విధమైన నటన అవసరం లేదు, ఏ విధమైన అభివ్యక్తి అవసరం లేదు, ఏ విధమైన ప్రత్యేక వేషధారణ అవసరం లేదు. నువ్వు అందరితోనే ఉండు, అందరితో సంచరించు, కానీ ఆంతరంగంలో ఒక అద్భుతమైన పరివర్తన వచ్చింది. సో ఏది సహజమో అది జరుగుతుంది. అది వేరే వారి దృష్టిలో విశేషంగా కనబడాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు విక్షేపం స్టార్ట్ అవుతుంది. సో అష్టావక్రుడు ఈ సూత్రంలో అదే చెప్తున్నాడు. ఆ తర్వాత అష్టావక్రుడు అంటున్నాడు, ఇది కూడా చాలా అద్భుతమైన సూత్రం, భావ విహీనో యస్తృప్తో నిర్వాసనో బుధ నైవ కించిత్ కృతం తేన లోక దృష్ట్యా వికుర్వత. సో ఏ జ్ఞాని అయితే తృప్తిగా ఉన్నాడో అతను భావ అభావాల విముక్తుడయ్యే ఉన్నాడు. అతను రకరకాల వాసనల నుంచి విముక్తుడయ్యే ఉన్నాడు. అతను లోకం దృష్టిలో సాదాసీదా పనులు చేస్తున్నప్పటికీ ఏమీ చేయట్లేదు అన్న అనుభూతి కలిగి ఉన్నాడు. ఇంతకంటే పరమోత్కృష్టమైన జీవన సూత్రం ఇంకొకటి ఉందా? ఎవరైతే ఈ లోకంలో సంచరిస్తూ అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆ చేస్తున్న పనులు నేనే చేస్తున్నానన్న భావన లేని కారణంగా అతను తృప్తిగా ఉన్నాడు. ఇప్పటి వరకు రకరకాల పనులు చేస్తే తృప్తి వస్తుంది అని మనం చెప్పడం విన్నాం. రకరకాల ధ్యాన సాధన చేస్తే అక్కడి నుంచి జ్ఞానం వస్తుంది. అష్టావక్రుడు దానికి విపరీతంగా చెప్తాడు ఈ అష్టావక్ర సంహితలో. జ్ఞానం ఉపలబ్ధమైతే నీ యొక్క కర్మ చేసే విధానంలో మార్పు వస్తుంది. కర్మ చేసే విధానంలో మార్పు రావడం వల్ల జ్ఞానం ఉపలబ్ధం కాదు. నేను నా బూజు కవితా ప్రక్రియలో ఒక చిన్న మాట రాసుకున్నాను, నీకు జీవితం తెలిస్తే వేదం అర్థమవుతుంది, వేదం చదవడం వల్ల జీవితం అర్థం కాదని. నిజానికి ఏదైనా ఒక సాక్రెడ్ టెక్స్ట్ ఒక మనిషి చదివినప్పుడు అందులో ఉన్న సమగ్రాన్ని గ్రాస్ప్ చేయడం చాలా కష్టం. అట్లా కాకుండా నిన్ను నువ్వు గ్రాస్ప్ చేసుకో, నీ యొక్క మూల స్థితిలోకి నువ్వు రా, ఆ స్థితిలో కొంతకాలం జీవించు, తరించు, చెరించు. ఆ తర్వాత ఒక సాక్రెడ్ టెక్స్ట్ చదివినప్పుడు తెలుస్తుంది నీ స్థితి అందులో రాయబడ్డది అని. సో భావ విహీనో యస్తృప్తో నిర్వాసనో బుధ. ఈ చిన్న వాక్యం చాలు. భావము లేదు, అభావము లేదు, అవన్నీ వెళ్ళిపోయాయి. తృప్తి కోసం ఎలాంటి ప్రయత్నం లేదు, అది నీ స్వభావం. నిర్వాసనో బుధ. ఆ బుద్ధి పురుషుడు నిరంతరము ఎలాంటి వాసన అంటే, వాసన అంటే నిన్ను పరిశాన్ చేసేది, నిన్ను లాగేది, నిన్ను నీలా ఉండనీయకుండా చేసేదంతా వాసన. నైవ కించిత్ కృతం తేన. అన్ని పనులు ఈ ప్రపంచంలో చేస్తున్నప్పుడు లోక దృష్ట్యా వికుర్వత, తనకి ఏ సంబంధం లేనట్టుగా తను తెలుసుకుంటూ ఉంటాడు. సో మళ్ళీ ఇది నటించే విషయం కాదు. చాలామంది ఈ భూమి మీద వేరే వారి దృష్టిలో మంచిగా కనబడాలని, గుర్తింపబడాలని నటనను ఆసరా చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఆశ్రమాల్లోనూ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు సమాజంలోనూ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు రకరకాల సంస్థల్లోనూ ఉన్నారు. నేను దాన్ని తప్పు అనట్లే. అష్టావక్రుడు చెప్పేది అత్యంత సరళమైంది, అత్యంత జటిలమైంది కూడా. బికాజ్ వీ హ్యావ్ ఫర్గాటన్ అవర్ ట్రూ సెల్ఫ్. హాయిగా ఉంటాం, మర్చిపోయాం. ఏదో చేస్తేనే మనం హాయిగా ఉంటాం, ఏదో చేస్తేనే మనకి హాయిగా నిద్ర పడుతుంది, ఏదో చేస్తేనే మనకి ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఏదో చేస్తేనే మనకి ఆ రోజు తృప్తి కలుగుతుంది. ఈరోజు వేస్ట్ అవ్వలేదు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు ఏ పెళ్ళికి రాడు. నేను చాలాసార్లు అన్నాను,
ఏదైనా ఫంక్షన్ ఉంది, ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, లేకపోతే బుక్ లాంచ్ ఉంది, ఎందుకు రావు అంటే కొంచెం బిజీగా ఉన్నా. లేదు నాకు నిజం చెప్పు, ఒకసారి వచ్చినప్పుడు నేను బలంగా అడిగితే అతను చెప్పాడు, ఒక చిన్న ధారణ నన్ను బాధిస్తుంది అందుకే రానన్నాడు. నా చుట్టూ అందరు నాతో ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. సో ఏమిటి ఆ ధారణ? అప్పుడు అతను చెప్పాడు, ఇప్పుడు నేను చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, నా ఎవ్రీడే శాలరీ 4,500. అంటే మొత్తం శాలరీని డివైడ్ చేసి ప్రతిరోజుకి పంచగలిగితే 4,500 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఎవరైనా పెళ్లికి పిలిచారనుకో, నాకు 4,500 రూపాయలు లాస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అందుకని నేను రాలేకపోతున్నా. ఇది ఎంత ప్రయత్నించినా, చాలాసార్లు నేను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను ఒక రకమైన మనోవ్యాకులత అనుభవించాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ బస్సులకి ఛార్జీలు అయ్యాయి, లేకపోతే కారు తీసుకుని వస్తే దానికి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు అయ్యాయి, దాంతోపాటు మళ్ళీ బట్టలు వేసుకోవాలి, దాంతోపాటు పిల్లని తీసుకొని రావాలి, దాంతోపాటు నాకు 4,500 లాస్ అవుతుంది. ఓహో అదే కారణం. నేనేం చెప్పాను, ఒకసారి నువ్వు హైదరాబాద్కి రా, చిన్న పని ఉంది. ఏం పని? అవన్నీ నీకు అనవసరం, నువ్వు సెలవు పెట్టుకో, నీకు 4,500 పంపిస్తున్నాను. తద్వారా నీకు డే లాస్ అవ్వడంలే. నువ్వు ఉద్యోగం చేస్తే ఏం జరుగుతుందో, నువ్వు నాతో స్పెండ్ చేసిన మనీ పరంగా అదే జరుగుతుంది. బికాజ్ నీకు మనీనే ఇంపార్టెంట్, జీవితాన్ని మనీతో క్యాల్కులేట్ చేస్తున్నావు కాబట్టి. అతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళలే, ఊరికి వాకింగ్ చేయించింది అటు ఇటు, ఏ విషయాలు చెప్పలేదు. మాటికి అడుగుతున్నాను, డబ్బులు పంపించావు, రమ్మన్నావు, ఏ ముఖ్యమైన పని లేదు. ఐ జస్ట్ వాంట్ టు బి రిలాక్స్డ్. హాయిగా తిని పడుకో. నా జీవితంలో నిజంగా డబ్బులు చాలా వస్తే ఎవ్రీ మంత్ నీకు ఒక 4,500 పంపిస్తాను, నువ్వు ఊరికే రా. ఇంతవరకు ఆఫీసుల కోసం సమయం ఇచ్చావు, బాస్ల కోసం సమయం ఇచ్చావు, కుటుంబానికి ఇచ్చావు, మొట్టమొదటిసారి నీ కోసం నువ్వు సమయాన్ని ఎక్కడైనా నటిస్తున్నావు. ఇప్పుడు ఈ ఒక్కరోజు ఏ నటన లేకుండా, నువ్వు గొప్ప ఉద్యోగి చేసే ఉద్యోగస్తునివి కాదు, నువ్వేమీ కాదు, ఒక అనామకుడివి అని తెలుసుకుని సంచరించు. ఇది 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఎవ్రీ 3-4 మంత్స్కి నా దగ్గర ఎప్పుడైనా డబ్బులుంటే, ఈసారి 4,500 లేవు, 3,000 పంపిస్తున్నాడు అన్న వస్తాడు, ఒకసారి 1,000 రూపాయలు పంపించినా వస్తాడు. సో ద చేంజ్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. సో భావ అభావాలేమీ లేవు. ఏదన్నా వచ్చినా ఏదన్నా పోయినా నీలో, నీ యొక్క అంతరంగంలో, నీ మనస్సులో ఎలాంటి విక్షేపము కానీ, అలజడి కానీ, డిస్టర్బెన్స్ కానీ లేని ఒకనొక స్థితి ఉందా అంటే ఉంది. అది నీకు తెలియదు కాబట్టి అది లేదనుకుంటున్నావు. అది సాధన వల్లే వస్తుందని అందరు చెప్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు అంతే. సో ఓవరాల్గా ఈ సూత్రం సారం ఏమిటంటే, ప్రతిదానికి పరిశాన్ కాకు, ప్రతిదానికి ఎగిరెగిరి పడకు. ఒక గ్రేట్ జెన్ మాస్టర్ బొకుజు ఎవరు అడిగారు, అయ్యా మీకు ఎన్లైటన్మెంట్ అయిందా? అఫ్ కోర్స్ ఎన్లైటన్మెంట్ అయింది. సో ఎన్లైటన్మెంట్ కాకముందు అయిన తర్వాత ఏమిటి, మీరు అసలు ఏం చేస్తారు రోజంతా? బికాజ్ ఎన్లైటన్ పీపుల్ అంటే స్పెషల్ పనులు చేయాలి కదా. అప్పుడు చెప్పాడు, నేను ఆకలి అయితే తింటాను, నిద్ర వస్తే పడుకుంటాను, నడవాలనిపిస్తే నడుస్తాను, కూర్చోవాలనిపిస్తే కూర్చుంటాను. అప్పుడు అతను అన్నాడు, ఏ కౌన్సీ బడి బాత్ హుయి, ఇది అందరూ చేస్తారు. అప్పుడు బొక్కుజు అన్నాడంట, నిజంగా అందరూ చేస్తారు అనుకుంటున్నావా? ఇది పూర్తి వర్తమాన అనుభూతి బాస్. నువ్వు జస్ట్ భాషను పట్టుకున్నావు, మూలాన్ని పట్టుకోలే. ఆకలి అయితే తింటానంటే ఏ పని చేస్తే ఆ పనిలోనే ఉంటుందన్న మనస్సు అండ్ శరీరం. డిస్ట్రాక్షన్ లేదు, విక్షేపం లేదు. అది నేను చెప్పాలనుకుంటున్నది. నువ్వు ఆకలి అయితే తింటాను, నిద్ర వస్తే పడుకుంటున్నా అంటే అవన్నీ నువ్వు చేస్తున్నావు, కానీ విక్షేపం ఉంది, డిస్ట్రాక్షన్ ఉంది, బరువు ఉంది, ఏదో పరుగు ఉంది. అలాంటివి ఏమీ లేని ఒకనొక స్థితిలో నేను మాట్లాడుతున్నాను. నేనేదో గొప్ప సూత్రం చెప్తాను అనుకుంటున్నావు, అటువంటివి ఏమీ లేవు. అసలు గొప్పదంటూ ఏది లేదు. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది, దేని విలువ దానికి ఉంది, దేని టైం దానికి ఉంది. అవి వచ్చేటప్పుడు వస్తాయి, పోయేటప్పుడు పోతాయి. వీటికి ఏవి అంటకుండా నా మనసు ఉంది. క్యా కరే. యూజీ కృష్ణమూర్తి జీవితంలో ఈ చిన్న సంఘటన రాయబడింది. తనకి 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, వెళ్ళి రమణ మహర్షిని కలువు, ఆయన ఒక అద్భుతమైనటువంటి యోగి, ఈ భూమి మీద సంచరిస్తున్న ఒక జ్ఞాని. అతను చలంగారు అన్నట్టు జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం రమణ మహర్షి. ఒకసారి వెళ్ళి కలువు అంటే యూజీ కృష్ణమూర్తి వెళ్ళినప్పుడు మొట్టమొదటి గ్లాన్స్లో ఏం కనిపించిందంటే, రమణ మహర్షి కిచెన్లో కూరగాయలు తరుగుతున్నాడు. ఎవరు చెప్పారు? అతనే రమణ మహర్షి. గోచి పెట్టుకుని తరుగుతున్నాడు.
ఆ క్షణమే తనకి ఏ ఏ ధారణలు పెట్టుకొని వచ్చాడో అవన్నీ ఎగిరిపోయాయి. ఇతను అసలు యోగి కాదు, జ్ఞాని కాదు, ఒక సాదాసీదా మనిషి, కూరగాయలు జరుగుతున్నాడు. వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. అప్పుడు పక్క ఫ్రెండ్ అన్నాడు, ఏమైందని వెళ్ళిపోదాం అంటున్నావు? కూరగాయలు జరుగుతున్నాడు, ఈడేం జ్ఞాని అంటే. జ్ఞాని అనేవాడు గొప్ప పనులు చేయాలి. ఇది కూడా ధారణే. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి, పెద్ద పెద్ద ఈవెంట్లు చేయాలి. చిన్న చిన్న చేయడానికి వీల్లేదు. ఒక చీపురు పుల్ల ఎక్కడో పడిపోతే ఆ చీపురు పుల్ల తీసుకొచ్చి చీపురు కట్టలు చెక్కడానికి వీల్లేదు. అది చిన్న చిన్న సాదాసీదా మనుషులు, అటెండర్లు చేస్తారు. నువ్వు గొప్ప గొప్ప పనులు చేయాలి. ఎక్కడా మొక్క నాటని చోట ప్రధానమంత్రి, రాష్ట్రపతుల సమక్షంలో నీవు మొక్క నాటాలి. సో you want to be identified with that act you have done. సో యుజి కృష్ణమూర్తి వెళ్ళిపోదాం అనుకుంటే మిత్రుడు ఆపాడు. ఆపిన తర్వాత ఒక 2-3 days ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఇంకో కాన్వర్సేషన్ జరిగింది. ఆ కాన్వర్సేషన్ వెరీ ససింక్ట్, వెరీ ప్రిసైజ్, వెరీ డైరెక్ట్. ఆ కాన్వర్సేషన్ ఏమీ లేదు, వెరీ సింపుల్. మీకు జ్ఞానోదయం అయిందా? అయ్యింది అన్నాడు రమణ మహర్షి. అప్పుడు యుజి కృష్ణమూర్తి నెక్స్ట్ క్వశ్చన్ వేశాడు, అది నాకు ఇస్తారా? అప్పుడు రమణ మహర్షి చెప్పింది విని యుజి కృష్ణమూర్తికి చిన్న షాక్ తగిలింది. ఆఫ్ కోర్స్ నేను ఇస్తాను, కానీ నువ్వు తీసుకోగలవా? అక్కడితో వాళ్ళ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోయింది. రమణ మహర్షి చక్కగా కిచెన్లో వంటలు చేశాడు, కొండ మీదకి వెళ్ళాడు, కొన్నిసార్లు కూరగాయలు తీసుకొచ్చాడు, అక్కడున్న కుక్కలకు, పాములకి ఆహారాన్ని వడ్డించాడు. అక్కడ కోతులకి సమస్యలు వస్తే ఆ గొడవలు విని వాటిని సర్ది చెప్పాడు. ఎవరో ఐర్లాండ్ నుంచి ఒక భక్తుడు వచ్చి ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. సూక్ష్మ దృష్టి ఎలా అలవడుతుంది, అన్ని పనులు సమదృష్టి చేయడం ఎట్లా, నిష్కామకరం ఎట్లా, రకరకాల ప్రశ్నలతో వచ్చాడు. ఆధ్యాత్మికత యొక్క నువ్వు అర్థం చేసుకుంటావు లేదో, గొప్ప ప్రశ్నలు అడిగితే సరిపోతుంది కదా. అప్పుడు రమణ మహర్షి బయట వాకింగ్కి వెళ్దామని బయలుదేరాడు. ఆయన చుట్టూ 10-20 మంది ఉన్నారు. అలా వెళ్తుండగా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో ఆశ్రమ పరిసరాల్లో ఒక చిన్న బియ్యపు గింజ కనిపిస్తే దాన్ని వంగి ఆ బియ్యపు గింజ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి ఆ బియ్యపు డబ్బాలో వేసి అక్కడి నుంచి కొండకి వెళ్ళిపోయాడు. ఈ ఐర్లాండ్ భాషకి సంథింగ్ అర్థమైంది. సో జ్ఞాని గొప్పగా చేసే పనులు ఏమి ఉండవు. జ్ఞాని అన్ని పనులు సమానమైన దృష్టితో చేస్తాడు, ఒక కంప్లీట్ ఇంటిగ్రిటీతో ఎరుకలో చేస్తాడు. అర్థం చేసుకోవాల్సిందంతే. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మయః పశ్యేత్ అకర్మణిచ కర్మయః న బుద్ధిమాన్ మనుష్యేషు న యుక్తః కృత్స్య కర్మకృత్. అంటే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు, అతడే గొప్ప యోగి. అప్పుడు అన్ని కర్మలు, సర్వకర్మలు సమదృష్టితో చేయగల సమర్థుడు అతను. సో అన్ని శాస్త్రాల్లో ఈ విషయం చెప్పినప్పటికీ పదే పదే ఈ విషయాన్ని చెప్పిన ఒకనొక సాక్రెడ్, స్పిరిచువల్ అండ్ సింపుల్ టెక్స్ట్ అష్టావక్ర సంహిత. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, ప్రవృత్తౌ వా నివృత్తౌ వా నైవ ధీరస్య దూర్గ్రహ యదా యత్కర్తృమాయాతి తత్కృత్వా తిష్టతః సుఖం. సో ఎవరికైతే జీవితం యొక్క మూలం అర్థమైందో అట్లాంటి ధీరపురుషుడు కర్మకలాపం అంటే పనులు చేయవలసి వచ్చినా సుఖపూర్వకంగా చేస్తాడు. కానీ ఆ ఋషీశ్వరుడికి ప్రకృతిలో కానీ ప్రవృత్తిలో కానీ నివృత్తిలో కానీ మొండి పట్టుదల, హఠం లేదు. సో జ్ఞానికి ఏ విషయంలోనూ పట్టుదల, పంతాలు లేవు. పట్టుదల ఎక్కడి నుంచి వస్తుంది? నీ అహంకారపు చేష్ట నుంచి వస్తుంది. అకారణంగా ఆనందంగా ఉంటాడు అతను, ఎందుకంటే పట్టుదల లేదు. తనలో కర్తృత్వ భావన పోయింది. ఇది నేను సాధించాలి, ఇది నా ద్వారానే మేనిఫెస్ట్ అవుతుంది అన్నది ప్రపంచపు గొడవ. చిన్న చిన్న పనులు మనుషులు చుట్టుపక్కల ఉన్నా లేకపోయినా, దానికి గుర్తింపు వచ్చినా లేకపోయినా అతను చేస్తూ పోతాడు. అన్ని పనులు హాయిగా చేస్తాడు. ఇదే చేస్తాను అన్న ధారణ లేదు, మొండి పట్టుదల లేదు. రబియా అల్ అదావియా ఒక సూఫీ సెయింట్, తను రాసిన అద్భుతమైన పోయమ్స్ ఉన్నాయి. తన జీవితం చదివితే చాలా
అతి సహజమైన జీవన విధానం. ఈ మొండి పట్టుదల లేదు అన్న కాంటెక్స్ట్ ఉంది కదా. నేను ఒక చిన్న కథ ఎప్పుడో చదివాను. అతను ఒక గ్రామంలో తన బట్టలంతా మాసిపోయి ఉన్నాయి. తన గ్రామంలో అడుగు పెట్టింది. ఆ గ్రామంలో పెట్టిన వాళ్ళకి ఆడవాళ్ళు ఇలా ఉండాలనే విషయం పట్ల ఒక ధారణ ఉంది, బికాజ్ ఇస్లాం సమాజం కాబట్టి. సో రబియా అల్ అదావియా రాగానే అందరూ చాలా కోపడ్డారు. తను ఒక రాయి మీద కూర్చోడానికి పోతుంటే అందరూ వెంటనే అన్నారు, పో, రాయి మీద కూర్చోడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే అని ఆ ఊరు బయట కూర్చుంటే అక్కడికి వెళ్ళి ఊరిని తరిమేశారు. దానికి సరే అన్నది. ఆ తర్వాత అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయింది. ఇదంతా గమనించిన ఒక వ్యక్తి రబియా అల్ అదావియాను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడో కొండ మీద హాయిగా పూల చెట్ల మధ్యన మంచి పాటలు పాడుకుంటూ పడుకుని ఉందంట. ఇతను వెళ్ళి అడిగాడు. వాళ్ళంతా పో అన్నారు కదా, నువ్వు చివరికి రాయి మీద కూర్చుంటన్నా కూర్చొనివ్వలేదు, నువ్వు నీళ్లు తాగితే తాగనివ్వలేదు, ఊరు బయట కూర్చుంటన్నా కూర్చొనివ్వలేదు. అప్పుడు రబియా అల్ అదావియా ఏం చెప్పింది, అన్నిటికీ సరే అంటూ వాళ్ళు నన్ను తరుముతూ వచ్చానని, కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు తరుముతూ ఉండగా ఈ అందమైన పూల తోటలో వచ్చి పడ్డాను. ఒకవేళ వాళ్ళు రాయి మీద కూర్చొని ఉన్న నన్ను అలాగే ఉండనిచ్చి ఉంటే ఈరోజు రాత్రంతా రాయి మీద పడి చచ్చుండేదాన్ని. రెండోది, ఏది నా సొంతం అబ్బా. సో పట్టుదల, మొండి పట్టు. మన చిన్నపిల్లలు ఏదన్నా మొండి పట్టు చేసినప్పుడు చాలా కోపడతాం, కానీ అందరూ అదే చేస్తున్నారు. చూడండి, నేను ఐఏఎస్ కావాలి అని అనుకుంటున్నావు, ఆ పట్టుదలకి మనం సమర్థిస్తున్నాం. కానీ నాకు చాక్లెట్ ఇప్పుడు 1/2 అవర్లో కావాలంటే దాన్ని మనం కించపరుస్తున్నాం. ఎవరెవరి మానసిక పరిపక్వతను బట్టి వాళ్ళు పట్టుదలలు పడుతూ ఉన్నారు. సో జ్ఞానికి ఏ పట్టుదల లేదు, జ్ఞాని సాధించే విజయాలు లేవు, జ్ఞాని కోల్పోయే అంశం అంటే ఏది ఉండదు. జ్ఞాని పొందేది లేదు, కోల్పోయేది లేదు. జ్ఞాని సాధించేది లేదు, కోల్పోయేది లేదు. జ్ఞాని గుర్తింపు కోసం వెంపర్లాడటు, అదే జ్ఞానం అంటే. ఎందుకంటే గుర్తించేవాడు ఎవరు లేరని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. నీకు అన్యముగా మరొకటి లేదని తెలిసినప్పుడు నువ్వు ఎవరి ద్వారా గుర్తింపు పొందుతావు. ఒక చిన్న జెన్ స్టోరీ నేను చదివాను, నాకు చాలా నచ్చింది, అది చెప్పి ముగిస్తాను. ఒక జపాన్లో ఒక తండ్రి ఉంటాడు. అతను జెన్ సాంప్రదాయాన్ని పాటిస్తూ నిరాడంబరంగా జీవిస్తూ ఉంటాడు. తను పొలం పని చేసుకుంటూ ఉంటాడు, అన్ని పనులు, చిన్న చిన్న పనులు. అతని దగ్గర ఒక గుర్రం ఉంది. ఆ గుర్రాన్ని చూడడానికి జనాలు వచ్చేవాళ్ళు. అందరూ వచ్చి గుర్రం చాలా బాగుంది అంటే సరే అనేవాడు. నా గుర్రమే బాగుంది, ఎస్ అని ఎంతమంది గుర్రాన్ని పొగిడినా సరే, అందులో నా ప్రయత్నం ఏమీ లేదు, గుర్రం స్వతహాగా బాగుంది. సరే, మీరు నన్నెందుకు పొగుడుతున్నారు, గుర్రాన్ని కదా పొగడవలసింది. అయినప్పటికీ గుర్రాన్ని నువ్వే కదా ఫుడ్ పెట్టేది. లేదు, దాని తిండి అదే తింటుంది. నేను ఎక్కడ దాని నోరు తెరిచి నోట్లో ఫుడ్ ఊకాను. నేను ఆరోగ్య సూత్రాలు దానికి ఏం చెప్పట్లే. దాని తిప్పలకి అది బాగుంది, నా దగ్గర ఉన్నా మీ దగ్గర ఉన్నా అది అలాగే ఉంటుంది. అయినప్పటికీ జనాలు వచ్చి పొగడ్డం ఒక రివాజుగా మారిపోయింది. ఆ తర్వాత ఓ రోజు గుర్రం పారిపోయింది. ఈ విషయం తెలిసిన ఊర్లో అందరూ వచ్చి అయ్యో జాలి చూపించారు, గుర్రం పారిపోయింది. సరే, మీకేం బాధ లేదా? నాకేం బాధ. సరే, పారిపోయింది, పోనీలే. అందరూ వచ్చారు, దాదాపు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, పోయారు. ఇతని నుంచి ఏ స్పందన లేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ గుర్రము అడవి నుంచి ఒక 20 గుర్రాలు మోసుకొని వచ్చింది. అవునా, ఈ గుర్రం చాలా తెలివైంది. అవునా, సరే. అంటే ఒక్కటే ఉందనుకుంటే అట్లాంటి మేలిమి జాతి గుర్రాలని 20 గుర్రాలను వెంట పెట్టుకుని వచ్చింది. సరే, నిజంగా మీ గుర్రం చాలా గ్రేట్, మీలో ఏదో శక్తి ఉంది, అలాంటివి ఏమీ లేవండి. ఆ తర్వాత ఆ గుర్రంలో ఒకానొక గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయడానికి వాళ్ళ అబ్బాయి ట్రై చేస్తున్నాడు. అంతలో కాలిరిగింది కింద పడి. ఆ వెంటనే అందరూ మళ్ళీ ఊర్లో వాళ్ళు వచ్చాడు. ఈ దరిద్రపు గుర్రము దీనివల్లనే ఇదంతా జరిగింది. అరే, ఆ గుర్రం గొప్పదని పొగిడిన వాళ్ళు మీరే, మళ్ళీ ఇప్పుడు దరిద్రం గుర్రం అంటున్నారంటే. లేదు, మీ అబ్బాయి కాలు ఎరగొట్టింది. సరే, కాలు ఏ విధంగా ఎరగొచ్చు, దానికి గుర్రం ఒక కారణం ఏందంతే. దాని గుర్రాన్ని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారు? అయినప్పటికీ మీరు అంటున్నారు కాబట్టి సరే. ఆ తర్వాత ఏదో యుద్ధం చేయవలసిన సందర్భం వస్తే ఆ రాజు సైనికుల్ని ఊర్లో పంపించారు. సో యువకులైన అందరినీ, అర్హులైన అందరినీ యుద్ధానికి తీసుకెళ్తున్నారు. అందరూ లబోదిబోమని ఏడ్చారు. ఇతనింటికి కూడా వచ్చారు. వాళ్ళ అబ్బాయికి కాలిరిగింది, అందుకని అతని యుద్ధానికి తీసుకెళ్ళలే. సో ఊర్లో ఉన్న యువకులంతా యుద్ధానికి వెళ్ళిపోవడం చేత అందరూ సాయంత్రం ఇతని దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ గుర్రం పుణ్యమా అని మీ అబ్బాయి కిందపడి కాలిరగొట్టుకున్నాడు,
నిజంగా గుర్రం ఎంత హెల్ప్ చేసింది తెలుసా మీకు? తద్వారా మీ అబ్బాయి మీ కళ్ళ ఎదురుగానే ఉన్నాడు. మా పిల్లలంతా ఆ గుర్రాలకి కింద పడి కాళ్ళ కొట్టుకున్నా బాగుండేది. సరే, సో ఏ పట్టింపు లేదు, ఇదే కరెక్ట్ అనుకున్నది లేదు, ఇదే తప్పు అనుకున్నది లేదు. చిల్లరే జిందగీ. నా దగ్గరికి ఎవరన్నా వచ్చినా ఏదైనా ఒక చిన్న సూత్రం చెప్పమంటే చెప్తాను. ఒక వారం రోజులు ఏం జరిగినా సరే అను, బాగుంది అను. మధ్యలో అనవసరంగా దూరి ఎందుకు తల మీదకి తెచ్చుకుంటున్నావు? ఇంతకాలం ఒపీనియన్స్ చెప్పావు, సలహాలు చెప్పావు, పోరాడావు, ఏమో చేసి ఏం సాధించావు? నీ ఇప్పుడు అనుభవిస్తున్న క్షణంలో ప్రశాంతత ఎక్కడిది? బాధ తప్ప. నీకేం కావాలి అసలు? ఆలోచించుకో. జీవితాన్ని యథావిధిగా అంగీకరించు. జీవితం అంటే విజయం సాధించడానికి నువ్వు చేసే ప్రయత్నం కాదు, తద్వారా పొందేది జీవితం కాదు, అలసట. జీవితం అంటే అప్రయత్నం, జీవితం అంటే అప్రయోజకత్వం, జీవితం అంటే అకారణం, జీవితం అంటే సహజం, జీవితం అంటే నిర్వికల్పం, జీవితం అంటే ఒక నిరంతర ప్రవాహం, జీవితం అంటే నీకు వేరే అన్యముగా లేదు అన్న జ్ఞానం. జీవితం అంటే ఏది ఉందో అది. జీవితం అంటే నిష్కామ కర్మ, జీవితం అంటే సమశ్రద్ధ, సమదృష్టి, జీవితం అంటే సమత్వం, జీవితం అంటే భేదభావం లేని స్థితి. ఇది కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఎన్ని ఆశ్రమాలకు పోయినా, ఎన్ని ధ్యానాలు చేసినా నీలో భేదభావం ఉంటే వృధా. నీలా అన్నప్పుడు చాలామంది కోపం వస్తుంది, వచ్చింది కూడా. అయినప్పటికీ నీ అంగీకారం. నేను వాళ్ళని కోపం తెప్పేయడానికి అందలేదు, వాస్తవం అది. ఎన్ని ధ్యానాలు చేస్తే ఏం లాభం? నీలో ఇంకా నా అని మిగిలిన తర్వాత ఒక వ్యక్తి ఏమీ చేయలేదు, నా అండ్ నీ డిసప్పేర్ అయిపోయింది. చాలా అద్భుతమైన ఘటన కలిగింది. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది చాలా చిన్న విషయం. జస్ట్ అవగాహనలో మార్పు వస్తే సరిపోతుంది. కొండలెక్కక్కర్లే, గుట్టలెక్కక్కర్లే, చల్లనీళ్ళ స్నానాలు చేయక్కర్లే, ముక్కు మూసుకొని. ధ్యానం అందరూ ఒకలా చేస్తున్నారు కాబట్టి అదే ధ్యానం అనుకుంటున్నారు. అది ధ్యానము కాదు, అది పనిష్మెంట్. సహజ ధ్యానం ఉంది. ఈ క్షణం మీతో మాట్లాడుతున్నాను, నా ధ్యాన స్థితే కొనసాగుతుంది. ప్రత్యేకంగా ధ్యానం చేసేది కాదు. నీ జీర్ణక్రియ కొనసాగినట్టు, శ్వాసక్రియ కొనసాగినట్టు నీలో మెడిటేటివ్నెస్ అండర్ కరెంట్గా అట్లా కొనసాగుతుంది. సమశ్రద్ధ వచ్చినప్పుడు మెడిటేటివ్నెస్ యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అంతవరకు ఎన్ని చేసిన వృధా. సో మీలో ఉన్న ఒక అకారణ ఆనందానికి, మీలో ఉన్న అనిర్వచనీయమైన జీవితానికి, మీలో ఉన్న తర్కానికి అతీతమైన శ్వాసక్రియకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. అకారణంగా అట్లా యాక్సెప్ట్ చేయండి. ఒకానొక తలంలో మీరు నేను ఒకటే, మీరు నేను కుక్క పిల్లి ఒకటే. సూపర్ఫిషియల్లీ మీరు వేరే, నేను వేరే, మీ మనసు వేరే, నా మనసు వేరే, మీ కులం, ఇదంతా బకవాస్. సూపర్ఫిషియాలిటీస్ వదిలే లోపలికి వెళ్ళావా నువ్వు జ్ఞానానికి దగ్గర అవుతావు. ఓన్లీ సూపర్ఫిషియాలిటీస్లోనే నీ దృష్టి ఉందా, నువ్వు తప్పకుండా బట్కాయిస్తావు, ఏడుస్తావు, బాధపడతావు. సో మీరంతా అకారణంగా ఆనందంగా ఉండాలని నేను అకారణంగా కోరుకుంటున్నాను. నా నుంచి మీకే ఉపయోగం లేదు, మీ నుంచి నాకే ఉపయోగం లేదు. ఇదే పరమసత్యం. రీసరసోవేస.